49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. అక్కడ మోస్ట్ 95% పెట్రోల్ బంక్, రెస్టారెంట్, కన్స్ట్రక్షన్ సెక్టర్, బైక్ మెకానిక్లు వీళ్ళందరూ బెంగాలీ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు. దాంట్లో పెద్ద ఫ్యాక్టరీ ఉంది అక్కడ కూడా ఆధార్ కార్డు తయారు చేయడంలో, ఫేక్ ఫ్యాక్టరీ. పెరుంబావూర్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది కేరళలో. 90% మంది అక్కడ బెంగాలీ వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. 6 నెలలు ఉంటారు, వెళ్ళిపోతారు. నెక్స్ట్ టీం వస్తారు, వాళ్ళే వెళ్ళిపోతారు. వీళ్ళు ఎవరు ఎందుకు వచ్చారనేది పోలీస్ రికార్డ్స్లో ఉంది. అక్కడ పోలీస్ ఇన్సిస్ట్ చేస్తున్నారు ఇప్పుడు, మీరు ఒక రియల్ ఎస్టేట్ ఓడో లేకుంటే ఇంకెవరైనా తీసుకొస్తే, లేకుంటే ఎవరైనా హౌస్ అద్దెకిస్తే మీరు వారి డీటెయిల్స్ మీరు తీసుకోవాలి. ఆధార్ కార్డు దాంట్లో ఒక 20-30% ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే ఫేక్, అట్లాంటి నంబరే లేదు. కార్డు తయారు చేసి ఇచ్చేసి, ఇప్పుడు మీరు ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు రెండు ఉపయోగం తీసుకుంటారు. ఒకటి మీ ఐడెంటిటీ చూపించడానికి, ఓకే మీరు సౌజన్య, సురేష్కి వచ్చారు, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు చూపిస్తారు, లేకుంటే ఇంకెక్కడ అడిగినప్పుడు చూపిస్తారు. కానీ దాని అథెంటిసిటీ ఎవరు చెక్ చేయలేదు. ఆ 16 డిజిట్లు ఒక సిస్టంలో ఎంటర్ చేస్తే తెలిసిపోతుంది ఈ ఆధార్ కార్డు జెన్యూన్ కాదా అని. ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి తయారు చేసిన ఆధార్ కార్డు అంతా ఫేక్. 16 డిజిట్లు ఉన్నాయి, కార్డు కూడా ఉన్నాయి, చూడడానికి ఫోటో కూడా ఉంది. మన ఆధార్ కార్డు ఫోటోలు ఖతర్నాక్ ఉంటుంది. మనం ఏదో ఏం చెప్తారు, ఒక సముద్రం కింద కూర్చొని తీసిన ఫోటోలాగా ఉంటుంది అది చూడడానికి. ఓకే, సో అది ఉన్నప్పుడు కూడా ఆ ఫోటోతో సహా ఆధార్ కార్డు తయారు చేసి వీళ్ళకి ఇస్తారు, ఏదో ఒక అడ్రస్ పెడతారు. కానీ మీరు సిస్టమ్లో ఎప్పుడైనా ఎంటర్ చేశారనుకోండి, ఒక సిమ్ కార్డు తీసుకోవడానికి దేనికైనా, అది పనిచేయదు అప్పుడు. సో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఆధార్ కార్డు వాడరు, ఉంది నా దగ్గర, కానీ చెక్ చేసినప్పుడు కనిపించదు మీకు. దానికోసం బయోమెట్రిక్ కూడా కొట్టరు వీళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు. బయోమెట్రిక్ కొడితే పట్టుకుంటారు మిమ్మల్ని. సో వీళ్ళని ఇప్పుడు ఇక్కడ నుంచి పంపించడం అనేది ప్రతి స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ. ఎందుకంటే ఈయన ఒకసారి చెప్పారు, కాంగ్రెస్ అయితే ముసల్మాన్ అయితే కాంగ్రెస్. అది ఓకే, ఆయన పాలిటిక్స్, ఆయన ఓట్ బ్యాంక్, అది వాళ్ళు నడిపించు. కానీ దేశ సురక్ష కోసం ఇది చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏం చేశారంటే, ఒక కమిటీని, ప్యానల్ని సెటప్ చేశారు. ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండ్ డాక్టర్ షమికా రవి, అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్. వీళ్ళ దగ్గర ఏం చెప్పారంటే, మీరు ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చింది చూడండి, అది వెస్ట్ బెంగాల్లో ఉండొచ్చు, బీహార్లో ఉండొచ్చు, తమిళనాడులో ఉండొచ్చు, కేరళలో ఉండొచ్చు, జమ్మూ కాశ్మీర్లో ఉండొచ్చు. ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ని ముందు అనలైజ్ చేయండి. మీకు సంవత్సరం పాటు టైం ఇస్తున్నాం, స్టాఫ్ ఉంటారు, అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. బహుశా ఇంకా 6 నెలలు పొడిగిస్తారు, ఎందుకంటే సెన్సస్ డేటా వచ్చేస్తుంది అప్పుడు దాకా, 2028 దాకా. సైంటిఫిక్లీ ఎగ్జామిన్ చేయండి. ఓకే, ఇది ఎందుకు జరిగింది, ఈ ఇంత చేంజెస్ వెస్ట్ బెంగాల్లో ఒకటే ఎందుకు జరిగింది, మిగతా చోట్ల ఎందుకు జరగలేదు. నేను చెప్పినట్లు 16% పాపులేషన్ పెరిగింది, కానీ 64% పాపులేషన్కి ఓటర్ ఐడి కార్డ్స్ ఇచ్చారు. అది ఎట్లా? ఇట్లాంటి చాలా కేసెస్ ఉంటాయి. ఈజ్ ఇట్ డ్యూ టు ఇల్లీగల్ మైగ్రేషన్ ఆర్ అబ్నార్మల్ పాపులేషన్? అంటే ఒక ఫ్యామిలీలో హిందువులు ఉన్నప్పుడు 1-2 పిల్లలు, ముస్లిం అనగానే 5, 6, 7 పిల్లలు అనుకుంటారు. సో న్యాచురల్లీ అదా కారణం. మీ దగ్గర పాపులేషన్ స్టాటిస్టిక్స్ ఉంటుంది, మీ దగ్గర సెన్సస్ డేటా ఉంటుంది, దాన్ని తీసుకొని మీరు అనలైజ్ చేయండి. దెన్ రికమెండ్ చేయండి, దీన్ని ఆపడానికి, దీన్ని మార్పులు తీసుకురావడానికి ఏం చేయాలి, పాలసీ వైప్, అడ్మినిస్ట్రేటివ్, లీగల్గా ఏమేమి చేయాలి, ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి ఒక టైం బౌండ్ మేనర్లో చేయడానికి. ఏదో 20 సంవత్సరాలు చేస్తామని కాదు, ఒక సంవత్సరం లోపల 2 సంవత్సరాలు ఇది ఎట్లా చేయొచ్చు అని లీగల్గా చెప్పాలి వీళ్ళు. డెమోగ్రఫిక్ చేంజెస్ అనేది దీనికన్నా ముందు కూడా సౌజన్య మీకు చెప్పాను, ఇది జరుగుతున్నది ఒకటి ప్రతి దేశంలో ప్రాబ్లం ఉంది. యూకేలో చాలా పెద్ద ప్రాబ్లం ఇది, ఎందుకంటే వాళ్ళు ఒక ఓపెన్ డోర్ పాలసీ పెట్టుకున్నారు. మీరు ఏదైనా ఆఫ్రికా నుంచో, ఆఫ్ఘనిస్తాన్ నుంచో, ఈవెన్ ఇరాన్ నుంచి పారిపోయి వస్తే మిమ్మల్ని అక్కడ 5 స్టార్ హోటల్లో పెడతారు వాళ్ళు, ఫ్యామిలీతో సహా 5 స్టార్ హోటల్లో. కొన్ని హోటలే తీసుకున్నారు యూకే గవర్నమెంట్, లీజ్లో తీసుకున్నారు 2-3 సంవత్సరాలకి. మీరు అక్కడ ఉండొచ్చు, మీకు తిండి ఫ్రీ, రోజంతా టీవీ చూడొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, ఏం చేయక్కర్లేదు. మీకు వారానికి డబ్బులు కూడా ఇస్తారు, కొంచెం 3,000 పౌండ్లు ఎంతో. ఎందుకు అని అడిగితే మేము అట్లా ఓపెన్ సొసైటీ అని. ఇప్పుడు ఏమైపోయిందంటే, అక్కడ ఉన్న యూకే గవర్నమెంట్కి అర్థం కావట్లేదు, ఇప్పుడు యూకే ఉందా, ఇది పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా అర్థం కావట్లేదు, రోడ్లంతా అట్లా అయిపోయినాయి. సో యూకే గవర్నమెంట్ కూడా చాలా ప్రెషర్ ఇప్పుడు వస్తుంది, పంపించేయండి వీళ్ళు. బోట్ పీపుల్ అంటారు వీళ్ళు, బోట్లో వస్తారు వీళ్ళు. ఒకసారి బ్రిటిష్ వాటర్స్కి వచ్చేసి బోట్ నుంచి దుంకేస్తారు,
మేము బ్రిటన్కి వచ్చేసాం, మేము రెఫ్యూజీ, మమ్మల్ని ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ఉన్న వాళ్ళు తాలిబాన్ వాళ్ళు కొడుతున్నారు, చంపేస్తున్నారు, సో మేము ఇక్కడికి పారిపోయి వచ్చాం, మేము రెఫ్యూజీస్. సేమ్ రోహింగ్యా కేసు లాగా. ఓకే. సో వీళ్ళకి ఇచ్చారు. అదే పాలసీ చాలా మటుకు యూరోపియన్ గవర్నమెంట్స్ ఫాలో చేశారు. దాంతో ఇవాళ వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ ఫ్రాన్స్. రైట్స్ జరుగుతున్నాయి, యూకేలో మర్డర్స్, రేప్స్ అన్నీ అయినాయి చాలా మటుకు. ఈవెన్ లండన్ మేయర్ ఇస్ అ పాకిస్తానీ, సాదిక్ ఖాన్. లండన్లో రోడ్డు మీద ప్రేయర్లు చేస్తారు, ధర్నాలు చేస్తారు, అన్నీ చేస్తారు అక్కడ. అక్కడ లోకల్ పాపులేషన్కి విసుగు వచ్చేస్తుంది, ఇది మా దేశమా ఇంకోరి దేశమా. ఇది మనకు కూడా జరుగుతుంది ఒకరోజు. ఇదే బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి రేపు ఆక్యుపై చేసుకుంటే మనతో ఇదే అవుతుంది. మనం అలర్ట్ అవ్వకుండా పట్టించుకోకుండా అదే వదిలేస్తే. కానీ ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ డ్యూ టు ఒక హిమంత బిశ్వ శర్మనో ఒక సువేందు అధికారి వచ్చారని చెప్పి, ఒక యోగి ఆదిత్యనాథ్ ఉన్నారని చెప్పి కాదు, ప్రతి స్టేట్ గవర్నమెంట్ దీంట్లో యాక్టివ్గా చూడాల్సి. పాలిటిక్స్ పక్కన పెట్టండి. ఇంకో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళ నడిమిట్లో కూడా ఒక గ్యాంగ్స్ ఉంటుంది వీళ్ళు తీసుకొచ్చే దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ట్రాఫికింగ్ చాలా పెద్ద. బంగ్లాదేశ్ నుంచి సెక్స్ ట్రాఫికింగ్ జరుగుతుంది ముంబై రెడ్ లైట్ ఏరియాస్కి అంతా. చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది. మన వైపు నుంచి క్యాటిల్ స్మగ్లింగ్ జరుగుతుంది. ఆవులు తీసుకెళ్తారు, ఆంధ్రా నుంచి కూడా తీసుకెళ్తారు. అక్కడ ఆవులు తక్కువనే బంగ్లాదేశ్లో. అక్కడ తీసుకెళ్ళి మీట్ కోసేసి బీఫ్గా అమ్ముకుంటారు అక్కడ. ది పెద్ద స్మగ్లింగ్. ఇప్పుడు ఈ ఫెన్సింగ్ వస్తే ఈ ప్రాబ్లం పోతుంది. కొన్ని చోట్ల ఫెన్సింగ్ వేయలేము, చెరువులు ఉంటాయి, రివర్స్ ఉంటుంది. అక్కడ అమిత్ షా గారు మంచిగా ప్లాన్ చెప్పారు, కొన్ని పాములు ఇడ్చేద్దాం, క్రోకోడైల్ ఇడ్చేస్తాం, అది వాళ్ళు చూసుకుంటారని. అది పెద్ద ఇష్యూ, హ్యూమన్ రైట్స్ అది ఇది అని చెప్పి మన వాళ్ళు తిరుగుతున్నారు కోర్టులో. జంతువులు బతకద్దా వాటర్లో? అదే. సో ఇది మనం సో మీరు యూఎస్లో చూడండి, ఇప్పుడు యూఎస్లో ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడున్న మెక్సికన్స్ కానీ, వెనజువేలన్స్ కానీ, కొలంబియన్స్ కానీ వీళ్ళందరినీ రౌండప్ చేసి పంపించేశారు ప్లేన్లలో. ఈవెన్ మన దగ్గర కూడా పంపించారు 2-3 ప్లేన్. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా ఇల్లీగల్, మనకు సింపతి ఉండకూడదు. ఈవెన్ మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా లీగల్గా వెళ్ళండి, ఎవరు మిమ్మల్ని ఆపలేదు. మీరు లీగల్గా వెళ్ళకుండా డంకీ రూట్లు తీసుకొని కెనడాకి, యూఎస్కి వెళ్ళడం అనేది మర్చిపోండి. ప్రతి దేశం వాళ్ళ సురక్ష చూసుకుంటున్నారు, వాళ్ళ సెక్యూరిటీ చూసుకుంటున్నారు, వాళ్ళు చేస్తారు, మనం కూడా చేస్తున్నాం. మనం బంగ్లాదేశ్ వాళ్ళతో ఎట్లా డీల్ చేస్తున్నారో యూఎస్ కూడా మన వైపు నుంచి ఇల్లీగల్గా వెళ్ళిన ఎవరైనా ఇండియన్ ఉండొచ్చు, పాకిస్తానీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళతో అట్లనే డీల్ చేస్తున్నారు. మెక్సికన్ బార్డర్ దగ్గర పెద్ద గోడ కట్టేశారు, మనం ఫెన్సింగ్ కడుతున్నాం బంగ్లాదేశ్ వైపు. కెనడా నుంచి వచ్చే డంకీ రూట్ని అక్కడ కూడా పట్టుకుంటున్నారు, ఇమీడియట్ డిపోర్ట్ చేసేస్తున్నారు, కేసులు ఫైల్ చేస్తున్నారు, మళ్ళీ మీరు రాకుండా యూఎస్కి చూసుకుంటున్నారు. మన దేశంలో జరిగిన ఇదే మార్పులు మిగతా దేశాలు కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ పెద్ద టాస్క్ ఉంది ఇప్పుడు దీనికి. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది, ఇప్పుడు మీరు యూపీలో 3 కోట్ల మంది తీసేసామని చెప్పాము ఓటర్ లిస్ట్ నుంచి. గుజరాత్లో 2 కోట్లు, తమిళనాడులో 1 కోటి మంది, వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 crore 97 lakhs, బీహార్లో 68 లక్షలు. దాన్ని యాడ్ చేసుకుంటే మీకు 15 కోట్ల మంది దొరుకుతారు ఇప్పుడు ఎక్స్ట్రా ఈ దేశంలో. వీళ్ళు లేరు, వీళ్ళు ఉండకూడదు. అట్లాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్, ప్లస్ ఇట్లాంటి అన్డాక్యుమెంటెడ్ ఓటర్స్, వీళ్ళని పంపించేసేయాలి మన దేశం నుంచి. సో మీరు మన 140 కోట్ల పాపులేషన్, 140 కోట్ల పాపులేషన్ చెప్పుకుంటాము, మీరు 15 కోట్లు తీసేస్తే 125 ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది 2002, 2003లో. దాని తర్వాత ఇప్పుడు జరుగుతుంది ఆల్మోస్ట్ 22 years తర్వాత. న్యాచురల్లీ చాలామంది చనిపోయి ఉంటారు, చాలామంది మైగ్రేట్ అయిపోయి ఉంటారు, మిగతా స్టేట్కి వెళ్ళి ఉంటారు, అబ్రాడ్ వెళ్ళిపోయి సెటిల్ అయి ఉంటారు. అది కాకుండా చాలామంది డూప్లికేట్ ఓటర్స్ తీసుకుంటారు. ఈ కాన్స్టిట్యున్సీ ఇంకో కాన్స్టిట్యున్సీ, అక్కడ ఓటర్ ఐడి కార్డు, ఇక్కడ ఓటర్ ఐడి కార్డు. సో సెన్సస్ ఇప్పుడు ఈసారి జరిగినప్పుడు మనకు కరెక్ట్ నెంబర్ వస్తుంది. ఆ సెన్సస్ డేటా సైంటిఫిక్గా ఇప్పుడు అంతా కంప్యూటరైజ్ చేస్తున్నారు, కంప్యూటర్ ప్యాడ్ మీద, నో పేపర్ స్టఫ్. ఇమ్మీడియట్గా మీరు ఆ డేటా మ్యాచ్ చేయవచ్చు. ముషీదాబాద్ డిస్ట్రిక్ట్లో పాపులేషన్ ఎంతమంది హిందువులు, ముస్లిం అని చెప్పకుండా ఎంతమంది దాంట్లో డాక్యుమెంటెడ్గా ఉన్నారు, ఓటర్ లిస్ట్తో మ్యాచ్ చేసి చూడండి, రేషన్ కార్డుతో మ్యాచ్ చేసి చూడండి, మిగతా ఏదైనా ఉంటే దాంతో మ్యాచ్ చేసి చూడండి. ఇప్పుడు మన సువేందు అధికారి గారు ఒక మాట చెప్పారు. ఆయన వాళ్ళ దగ్గర అన్నపూర్ణ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంది, మహిళలకి 3,000 రూపాయలు ఇస్తారు నెలకు, బీజేపీ గవర్నమెంట్. దీనికన్నా ముందు మమతా బెనర్జీ 1500, 1800 ఎంతో ఇస్తుండే. ఆ స్కీమ్లో ఇనీషియల్ ఫస్ట్ ఫ్యూ వీక్స్ చెక్ చేసుకుంటే, వీళ్ళు వచ్చిపోయి ఎక్కువ రోజులు కాలేదు కదా ఈ గవర్నమెంట్ వచ్చి, చెక్ చేస్తే దాంట్లో చాలామంది మహిళలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పేమెంట్ వెళ్తుంది.
చాలామంది మహిళలు అక్కడ లేని వాళ్ళు ఉన్నారు. ఓటర్ లిస్ట్‌లో కూడా వాళ్ళ పేరు లేదు. వాళ్ళకు కూడా డబ్బులు పోతున్నాయి. ఓకే. అదంతా ఫేక్. ఇప్పుడు మన దగ్గర కూడా తెలంగాణలో మన వైట్ రేషన్ కార్డులు మన పాపులేషన్ కన్నా ఎక్కువ. హ్మ్. ఓకే. ఇప్పుడు మీరు 85 లక్షల మందికి రేషన్ కార్డ్ ఇచ్చారంటే మల్టిప్లైడ్ బై 4 అని పెట్టండి ఒక ఫ్యామిలీకి. అప్పుడే మీకు తెలిసిపోతుంది మన పాపులేషన్ దగ్గరకు వచ్చేస్తుందని. హ్మ్. సో లాట్ ఆఫ్ ఫేక్ స్టఫ్ ఉంది మన సిస్టంలో కూడా. ఇక్కడ కూడా ఉంది. ఓకే. కార్లు ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంది. బైక్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఉన్నాయి. హ్మ్. ఓకే. ఇట్లాంటి చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద ఇల్లు ఉంటారు, అపార్ట్మెంట్లు ఉంటారు, వాళ్ళు కూడా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఇదే థింగ్ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి భారతదేశంలో చేసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంటేషన్. కానీ ఇప్పుడు సువేందు అధికారి కానీ, హిమంత బిశ్వ శర్మ, యోగి ఆదిత్యనాథ్ వీరందరూ కలిసి ఒక టీం లాగా పనిచేస్తున్నారు. దాని తర్వాత మన దగ్గర కూడా సదర్న్ స్టేట్స్లో వీళ్ళు పారిపోయి వచ్చిన చాలామంది ఉన్నారు. హ్మ్. తమిళనాడులో ఉన్నారు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది, దాంట్లో బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. ఇది ఓకే. ఇక్కడ కూడా కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేసి వీళ్ళు ఇల్లీగల్ అయితే వీళ్ళని పంపించేశారు. అది చేయాల్సింది, చాలా అర్జెంటుగా చేయాలి అది.